ప్రపంచంలో టెక్నాలజీ అంటే మనకు గుర్తొచ్చే పేరుల్లో ఒకటి శాంసంగ్. కానీ ఈ జెయింట్ ఒకప్పుడు చిన్న గ్రోసరీ ట్రేడింగ్ షాప్ మాత్రమే అని మీకు తెలుసా? నూడిల్స్ అండ్ డ్రై ఫిష్ ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్ నుండి స్మార్ట్ ఫోన్స్, టీవీస్, సెమీ కండక్టర్స్, రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్ ఇలా ఎన్నో మ్యానుఫ్యాక్చర్ చేసే స్టేజ్కి వచ్చింది. శాంసంగ్ జర్నీ అనేది ఒక సింపుల్ సక్సెస్ స్టోరీ కాదు. ఇది రిస్క్, ఫెయిల్యూర్, రెనోవేషన్ అండ్ డామినేషన్ కదా. ఈ వీడియోలో అసలు శాంసంగ్ ఎలా స్టార్ట్ అయింది, ఏ స్ట్రాటజీ శాంసంగ్ని ప్రపంచంలో ప్రతి ఇంటికి సొంతం చేస్తుంది, అండ్ శాంసంగ్ ఎలా జీరో నుండి ప్రపంచాన్ని రూల్ చేసే స్టేజ్కి వచ్చింది, ఆ రేంజ్లో సక్సెస్ సాధించిన శాంసంగ్ ఈనాటి ఫాస్ట్ మూవింగ్ టెక్ వరల్డ్లో ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది, మధ్యలో ఎదురైన స్ట్రగుల్స్, తీసుకున్న బోల్డ్ డెసిషన్స్ ఏంటి. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై వాక్స్. ఇంకా స్టోరీలోకి వస్తే అది March 1, 1938. అంటే కొరియా జపనీస్ కొలోనియల్ రూల్లో ఉన్నప్పుడు సౌత్ కొరియాలో ఉండే దెగో అనే ప్లేస్లో లీ బ్యాంగ్ చుల్ అనే వ్యక్తి ఒక చిన్న ట్రేడింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు. దాని పేరే శాంసంగ్. శాంసంగ్ అంటే కొరియాలో 3 స్టార్స్, అంటే బిగ్, పవర్ఫుల్ అండ్ ఎవర్ లాస్టింగ్ అని మీనింగ్. ఈ కంపెనీ 40 ఎంప్లాయీస్తో మొదలైంది. మొదట్లో ఈ కంపెనీ గ్రాసరీస్, డ్రై ఫిష్, నూడిల్స్ ఎక్స్పోర్ట్ చేసేది. చాలా స్మాల్ స్కేల్ బిజినెస్. కానీ లీ బ్యాంగ్ చుల్కి ఒక విజన్ ఉంది. స్మాల్గా స్టార్ట్ చేసినా బిగ్గా గ్రో అవ్వాలని. స్ట్రగుల్స్ లేకుండా అచీవ్మెంట్స్ ఎలా వస్తాయి? అది September 1, 1939. సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఎకానమీ కొలాప్స్ అయింది. బిజినెసెస్ క్లోజ్ అయ్యాయి. సర్వైవల్ కూడా టఫ్ అయింది. శాంసంగ్ కూడా హెవీ స్ట్రగుల్స్ని ఫేస్ చేసింది. 1945 తర్వాత జపాన్ నుండి కొరియా లిబరేషన్ పొందింది. తర్వాత శాంసంగ్ తన హెడ్ క్వార్టర్స్ని సియోల్కి తరలించింది. 1950 కొరియా వార్ టైంలో శాంసంగ్ బుసేన్కి మారింది. ఇలాంటి టఫ్ టైంలోనే మనం తీసుకున్న డెసిషన్స్ మన సర్వైవల్ని ఇంకా సక్సెస్ని డిసైడ్ చేస్తాయి. అలాంటి ఒక డెసిషన్నే లీ తీసుకున్నాడు. అదే డైవర్సిఫికేషన్. టెక్స్టైల్స్, ఇన్సూరెన్స్, రిటైల్ వంటి డిఫరెంట్ ఇండస్ట్రీస్లోకి ఎంటర్ అయింది. అది రిస్కీ, కానీ అదే శాంసంగ్ ఫ్యూచర్కి ఫౌండేషన్ అయింది. 1960స్లో సౌత్ కొరియా గవర్నమెంట్ ప్రెసిడెంట్ పార్క్ జున్ హీ చేతిలోకి వచ్చింది. ఆయన ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్కి మొగ్గు చూపారు. ఇదే శాంసంగ్ని విజయబాటలో నడిపింది. శాంసంగ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అండ్ సబ్సిడీస్ వల్ల చాలా బెనిఫిట్ పొందింది. అలా శాంసంగ్ తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసింది. ఈ గ్రోత్ శాంసంగ్ని కెమికల్ అండ్ మిషనరీ ఇండస్ట్రీస్లోకి అడుగుపెట్టేలా చేసింది. అలా శాంసంగ్ సౌత్ కొరియా ఎకనామిక్ గ్రోత్కే కీ ప్లేయర్గా మారింది. ఎర్లీ 1970లో శాంసంగ్ ఇంకా హ్యూజ్ డెసిషన్ తీసుకుంది. అదే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్లోకి ఎంటర్ అవ్వటం. టీవీస్, రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్. ఇనిషియల్లీ శాంసంగ్ ప్రొడక్ట్స్ క్వాలిటీ యావరేజ్ మాత్రమే, అండ్ గ్లోబల్ కాంపిటీషన్ కూడా స్ట్రాంగ్గా ఉంది. సోనీ, పానాసోనిక్ లాంటి జెయింట్స్ డామినేట్ చేస్తున్నాయి. శాంసంగ్ ఒక చిన్న ప్లేయర్ మాత్రమే. 1970లో బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్స్, 1974లో రెఫ్రిజిరేటర్స్, అండ్ అదే సంవత్సరంలో వాషింగ్ మిషన్స్, ఇంకా 1977లో మైక్రోవేవ్స్. ఇలా శాంసంగ్ ప్రొడక్ట్స్ ఒకటోటిగా ప్రపంచానికి పరిచయం అవుతున్నాయి. శాంసంగ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్లోకి ఒక క్లియర్ గోల్తో అడుగుపెట్టింది. గ్లోబల్ లీడర్గా కంపెనీ ఎదగాలంటే జపనీస్ ఫేమస్ కంపెనీస్ కంటే కూడా దీని ప్రొడక్ట్స్ ఎఫోర్డబుల్గా ఉండాలి. అలా ఉండాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ సౌత్ కొరియాలో జరగాలి. ఈ ఆలోచన వాళ్ళకి కలిసి వచ్చింది. అయితే 1974లో శాంసంగ్ పెద్ద రిస్క్ తీసుకొని కొరియా సెమీకండక్టర్ ఇండస్ట్రీస్లోకి అడుగుపెట్టింది. అప్పట్లో ఎలక్ట్రానిక్స్కి సెమీకండక్టర్స్ అంటే బ్యాక్ బోన్లా ఉండేవి. క్యాలిక్యులేటర్స్ నుండి కంప్యూటర్స్ దాకా అన్ని సెమీకండక్టర్ సహాయంతోనే నడిచేవి. కానీ సెమీకండక్టర్ బిజినెస్కి హ్యూజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇంకా గ్లోబల్ ఎక్స్పర్టీస్ చాలా అవసరం. చాలామంది శాంసంగ్ ఈ కాంప్లెక్స్ ఇండస్ట్రీలో సక్సెస్ని సాధించలేదని అనుకున్నారు. ఎందుకంటే సెమీకండక్టర్స్ ఫ్యూచర్ టెక్నాలజీకి పునాది అయినప్పటికీ శాంసంగ్ ఆ ఇండస్ట్రీలో నెగ్గాలంటే అమెరికా ఇంకా జపాన్ యొక్క ఇంటెల్ ఇంకా తోషిబా లాంటి పెద్ద కంపెనీస్తో పోటీ పడాలి. లీ బ్యాంగ్ చుల్ తప్ప మిగిలిన వాళ్ళంతా శాంసంగ్ ఆ కాంపిటీషన్లో ఓడిపోయిద్ది అనుకున్నారు. కానీ ఆయన మాత్రం లైఫ్లో రిస్క్ తీసుకోకపోతే రస్క్ కూడా మిగలదు అనుకున్నారేమో. ధైర్యంగా 3 అడుగు వేశారు. అలా అతని ధైర్యం అతని జీవితంలో మరింత పై స్థాయికి తీసుకెళ్ళింది. శాంసంగ్ 1980 ఆ సమయానికి ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో చాలా అనుభవాన్ని సంపాదించింది. ఇక గ్లోబల్ లెవెల్లో బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి రెడీగా ఉంది. 1983లో పర్సనల్ కంప్యూటర్స్ని లాంచ్ చేసింది. ఇది 1984 నుండి 87 మధ్యలో సెమీకండక్టర్ ఇండస్ట్రీస్లో సక్సెస్ని సాధిస్తూ 64K DRAM చిప్స్ని డెవలప్ చేసి అమెరికా ఇంకా యూఎస్కే మెమరీ చిప్ ఇండస్ట్రీలో గట్టి పోటీగా నిలిచింది. కానీ స్టోరీ ఇక్కడే చేంజ్ అయింది. 1987 ఫౌండర్ లీ బ్యాంగ్ చుల్ చనిపోయాడు.
కంపెనీ లీడర్షిప్ ఇప్పుడు తన కొడుకు లీ కున్ హీ తీసుకున్నాడు. ఇక్కడే బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. లీ కున్ హీ ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. చేంజ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్. క్వాలిటీ ఇంప్రూవ్ చేయకపోతే శాంసంగ్ సర్వైవ్ అవ్వదు అని రియలైజ్ అయ్యాడు. అలా 1988లో శాంసంగ్ ఫస్ట్ మొబైల్ ఫోన్ని ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఈ మొబైల్ ఫోన్స్ అప్పట్లో పెద్ద సక్సెస్ అవనప్పటికీ శాంసంగ్ అదో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇక అప్పటి నుండి శాంసంగ్ జస్ట్ సౌత్ కొరియా కంపెనీ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తూ ఎన్నో హైటెక్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తూ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఉండడానికి అర్హత సంపాదించుకుంది. 1993లో లీ కున్ హీ ఎంప్లాయీస్ ముందు థౌజండ్స్ ఆఫ్ డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ని బర్న్ చేశాడు. మెసేజ్ క్లియర్, లో క్వాలిటీ ఈజ్ ఈక్వల్ టు జీరో టాలరెన్స్. ఆ ఒక్క మూమెంట్తో శాంసంగ్ మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోయింది. మొబైల్ ఫోన్స్ ఇండస్ట్రీలో నోకియా, మోటరోలా లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క డామినేషన్ ఉన్న లేట్ 90స్లో శాంసంగ్ తన అడుగు ఆ వైపు వేయటం మొదలుపెట్టింది. స్లీక్ అండ్ ఫ్యూచర్ రిచ్ డివైజెస్ని తయారు చేయటం మొదలుపెట్టింది. అలా 1999లో శాంసంగ్ ఫస్ట్ MP3 మొబైల్ని ఇంట్రడ్యూస్ చేసింది. అప్పట్లో అది సంచలనం అనే చెప్పాలి. తర్వాత 2002లో శాంసంగ్ థర్డ్ లార్జెస్ట్ మొబైల్ ఫోన్ మేకర్గా తన ఉనికిని ప్రపంచానికి చాటింది. ఆ తర్వాత 2009లో శాంసంగ్ గెలాక్సీ సిరీస్ని లాంచ్ చేసి డైరెక్ట్గా యాపిల్ ఐఫోన్స్ని ఛాలెంజ్ చేసింది. అయితే మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు, 2004లో శాంసంగ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ LCD ప్యానెల్స్గా నిలిచింది. యాపిల్, సోనీ లాంటి పెద్ద కంపెనీస్కి డిస్ప్లేస్ని శాంసంగ్ అందించింది. AMOLED డిస్ప్లే టెక్నాలజీపై కూడా దృష్టి పెట్టింది శాంసంగ్. ఆ టెక్నాలజీస్ని యూజ్ చేసే ఫ్యూచర్ టైమ్స్లో శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ ప్రజలకి బెస్ట్ చాయిస్గా మారాయి. శాంసంగ్ కేవలం స్మార్ట్ ఫోన్స్ని తయారు చేయటం మాత్రమే కాదు, తనకున్న ప్రతి ఆపోనెంట్ని డామినేట్ చేయాలనుకుంది. అందుకే డిస్ప్లే టెక్నాలజీలో శాంసంగ్ లీడర్గా నిలిచింది. బెస్ట్ స్మార్ట్ ఫోన్ స్క్రీన్స్ని ప్రపంచానికి పరిచయం చేసింది. 2010 తర్వాత క్వాలిటీ విషయంలో తగ్గేదేలే అంటూ శాంసంగ్ తీసుకున్న డెసిషన్స్ శాంసంగ్ని ఆందోళన ఎక్కించాయి. స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో శాంసంగ్ డామినెన్స్ని సాధించింది. సెమీకండక్టర్ టెక్నాలజీలో లీడర్షిప్ని కూడా సాధించింది. ఇక AI, 5G ఇంకా ఫోల్డబుల్ డివైజెస్ రంగంలోకి దూసుకుపోతున్న శాంసంగ్కి కూడా కొన్ని ఛాలెంజెస్ ఎదురయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ S సిరీస్తో 2010లో యాపిల్ ఐఫోన్తో కాంపిటీట్ చేసిన ఈ కంపెనీ బెటర్ డిస్ప్లేతో బిగ్గర్ స్క్రీన్స్ని మొబైల్ ఫోన్కి అందించింది. అడ్వాన్స్డ్ కెమెరా టెక్నాలజీ శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ని యాపిల్ ఐఫోన్ కెమెరాస్తో పోటీ పడేట్టుగా చేశాయి. యాపిల్తో పోలిస్తే కేవలం లిమిటెడ్ మోడల్స్ మాత్రమే కాకుండా వైడ్ రేంజ్ ఆఫ్ ఫోన్స్ ఇన్ డిఫరెంట్ ప్రైజెస్తో ఇంట్రడ్యూస్ చేసిన శాంసంగ్ వైపే ప్రజలు మొగ్గు చూపారు. కర్వ్డ్ డిస్ప్లే, వాటర్ రెసిస్టెంట్ అండ్ స్టైలిష్ ఎక్విప్మెంట్ లాంటి ఇన్నోవేటివ్ డిజైన్స్తో శాంసంగ్ దూసుకుపోయింది. గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా శాంసంగ్కి గ్లోబల్ మార్కెట్లో నిలిచేందుకు బెనిఫిట్ అయింది. కానీ 2026లో దూసుకుపోతున్న గెలాక్సీ S సిరీస్ అండ్ గెలాక్సీ నోట్ సిరీస్ యొక్క రెప్యుటేషన్ని డ్యామేజ్ చేస్తూ ఒక పెద్ద డిజాస్టర్ శాంసంగ్ ఫేస్ చేసింది. గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ ఎక్స్ప్లోషన్కి గురవుతున్నాయి. దీంతో రీకాల్ని ప్రకటించిన ఆ కంపెనీ $5.3 బిలియన్ లాస్ని చవిచూసింది. ప్రపంచవ్యాప్తంగా శాంసంగ్ ఉన్న పేరు తగ్గుతూ వచ్చింది. ఎయిర్లైన్స్ అన్ని నోట్ 7ని బ్యాన్ చేశాయి. అలా శాంసంగ్ కస్టమర్ ట్రస్ట్ని కోల్పోయింది. అయితే ఆ కంపెనీ డీల్ పడిపోలేదు. 8 పాయింట్స్ బ్యాటరీ సేఫ్టీ చెక్తో ముందుకొచ్చింది. మళ్ళీ కస్టమర్ ట్రస్ట్ని సంపాదించుకోవడానికి అడుగులు వేసింది. స్ట్రిక్ట్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్నోవేటివ్ ఫీచర్స్పై ఫోకస్ చేస్తూ 2018లో శాంసంగ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. గెలాక్సీ S9 అండ్ నోట్ 9ని లాంచ్ చేసింది. అలా ఇండస్ట్రీలో తన లీడర్షిప్ని మెయింటైన్ చేయడానికి కృషి చేసింది. ప్రపంచానికి తెలిసినట్టే శాంసంగ్ తన స్మార్ట్ ఫోన్స్ ద్వారా భారీ రెవెన్యూని జనరేట్ చేస్తుంది. కానీ మనలో చాలామందికి తెలియదు, శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ కంటే సెమీకండక్టర్స్ ద్వారానే ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేస్తుంది. మెమరీ చిప్స్తో పాటు ఎక్స్నాయిస్ ప్రాసెసర్ కూడా శాంసంగ్కి ఒక గుర్తింపు ఇచ్చాయి. క్వాల్కమ్, ఎన్విడియా ఇంకా యాపిల్కి కూడా శాంసంగ్ ఈ చిప్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ విధంగా శాంసంగ్ ప్రొడక్షన్ వల్ల శాంసంగ్ లాభం సంపాదించడం మాత్రమే కాకుండా తన ప్రొడక్ట్స్ని రీజనబుల్ ప్రైస్లో ఇస్తుంది. 2019లో శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ని లాంచ్ చేసిన ఫస్ట్ మేజర్ బ్రాండ్గా నిలిచింది. అయితే స్టార్టింగ్లో ఈ ఫోన్కి డ్యూరబిలిటీ ఇష్యూస్ ఉండేవి. కానీ శాంసంగ్ తన టెక్నాలజీ ఇంకా డిజైన్ని ఇంప్రూవ్ చేస్తూ గెలాక్సీ Z Flip అండ్ Z Fold సిరీస్ని లాంచ్ చేసింది. ఇవి మళ్ళీ శాంసంగ్కి పూర్వ వైభవం తెచ్చిపెట్టాయి. శాంసంగ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీ టు లాంచ్ 5G పోర్టబుల్ స్మార్ట్ ఫోన్స్. గ్లోబల్ లెవెల్లో ఇంకా 5G నెట్వర్క్ బిల్డింగ్లో శాంసంగ్ తన రోల్ని పోషించింది. AI పవర్డ్ ఇన్నోవేషన్పై ఇప్పుడు శాంసంగ్ దృష్టి సాధిస్తుంది. అయితే 2020లో శాంసంగ్ చైర్మన్ లీ కున్ హీ చనిపోయాక
అతని కొడుకు లీ జాయంగ్ ఈ కంపెనీ పగ్గాలను చేపట్టారు. కానీ ఆయన కొన్ని లీగల్ ఇష్యూస్తో సతమతమవుతున్నారు. కానీ శాంసంగ్ దాని ఎదుగుదలని అస్సలు ఆపుకోలేదు. శాంసంగ్ ఏఐని టీవీ ఇంకా స్మార్ట్ ఫోన్స్కి ఇంటిగ్రేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. వారి ఫ్యూచరిస్టిక్ డివైజెస్తో ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇంకా వర్చువల్ రియాలిటీని పరిచయం చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకా ఈకో ఫ్రెండ్లీ ఇన్నోవేషన్స్, రీసైకిల్డ్ మెటీరియల్స్ అండ్ ఎనర్జీ ఎఫెక్టివ్ టెక్నాలజీస్లో శాంసంగ్ ఇన్వెస్ట్ చేస్తుంది. అలా ఎప్పటికీ దూసుకుపోతూనే ఉండటానికి ప్రయత్నిస్తుంది శాంసంగ్. అలా కొరియాకి చెందిన ఒక చిన్న ట్రేడింగ్ కంపెనీ ఈరోజు ఒక గ్లోబల్ టెక్ ఎంపైర్గా మారింది. కొన్నిసార్లు రిస్క్ తీసుకోవటం శాంసంగ్కి కలిసి వచ్చింది. క్వాంటిటీ కన్నా క్వాలిటీయే ముఖ్యం అనుకుంది కనుక ఈరోజు శాంసంగ్ ప్రతి ఇంట్లో ఒక భాగం అయిపోయింది. నిరంతరం ఫ్యూచర్ టెక్నాలజీస్పై రీసెర్చ్ చేస్తూ వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంది కనుక తరాలు మారిన శాంసంగ్ని ప్రజలు వదులుకోలేకపోతున్నారు. సో అదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. శాంసంగ్ స్టోరీపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.